ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడే విషయం ఏంటంటే, మొన్న మోటూరు శ్రీకాంత్ గారు కౌన్సిలర్, 39 వార్డు కౌన్సిలర్, తాజా మాజీ కౌన్సిలరు మా కైలాసీనన్న గురించి పిచ్చి కుక్క కరిచినట్టు, ఒక రోడ్డు మీద పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడాడు. వానికి విధానం లేదు, పద్ధతి లేదు, ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదు. ఒక పట్టణ అధ్యక్షుడు చేసిండు. పట్టణ అధ్యక్షుడు ఒక పెద్ద మనిషికి ఏం విలువ ఇవ్వాలి, ఒక ఏజ్ పర్సన్కి ఏం విలువ ఇవ్వాలి. ఆ పట్టణ అధ్యక్షుడు కావడానికి సంతకం పెట్టిన కైలాసీనన్న గురించే మాట్లాడిండు. మహాసభ ఉపాధ్యక్షుడైన కైలాసీనన్న ఇంకో పట్టణ అధ్యక్షుడు నిలబడ్డ మోటూరు శ్రీకాంత్కి గుడిలో నువ్వు డెవలప్మెంట్ చేసినా, నేను 2 సంవత్సరాలు చేసినప్పుడు డెవలప్మెంట్ చేసినా అని అన్నాడు. మరి గుడిలో డెవలప్మెంట్ చేసినావా, గుళ్ళే వేరే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు దానికి చేసినావా? అసలు నువ్వు దేనికి చేసినావు, దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక పద్ధతి పాడు లేకుండా, ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, చిట్కలేసుకుంటా, అసలు నీకు సిగ్గుచరం ఉందా మోటూరు శ్రీకాంత్? నీకు సిగ్గుచరం మానం ఉంటే ఇట్లా మాట్లాడతావా? నువ్వు మా కైలాసీనన్న గురించి మాట్లాడుతున్నావా? ఆయన ఏం చేసిండు? డీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ చేసిండు, వైస్ చైర్మన్ చేసిండు, ఏం చేసిండు అను? ఒక భూమి కబ్జా చేసిండా, ఒక రియల్ ఎస్టేట్, ఒక వెంచర్ల కమిషన్ తీసుకుండా, ఒక వ్యాపారస్తుల దగ్గర పైసలు తీసుకున్నారు అంటున్నావు. అదే కన్యాకుమారి గుడి దగ్గరికి వచ్చి నువ్వు నిరూపణ చేసి మాట్లాడు. తోలుకొని వచ్చి మాట్లాడు. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని సిగ్గుశరం లేని మాటలు నువ్వు మాట్లాడక మోటూరు శ్రీకాంత్, గుర్తుపెట్టుకో. ఖబర్దార్, నిన్ను ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు ఎంబడబడతాం. ఇప్పుడు నీ ఎలక్షన్లో నీకు అపోజిట్గా మేము పనిచేసినాం, 5 సంవత్సరాలు ఎంబడబడతాం. దేని గురించి తెలుసా? నువ్వు అభివృద్ధి చేయాలి, నాకు స్టంట్ పడుతుంది, ఛాతీలు నొస్తుంది అని రాత్రిపూట పోయి కాళ్ళు మొక్కి సిల్వర్ కాయిన్లు చేతులు పెట్టి ఏమేం చేసినావు అందరికీ తెలుసు. నువ్వు 5 ఏళ్ళు ఉండి నీకు 600 ఓట్లు వచ్చినాయి. మేము 5 రోజులలో 418 ఓట్లు తెచ్చుకున్నాం, 410 ఓట్లు తెచ్చుకున్నాం. మరి నువ్వేం చేసినావో మేమేం చేసినామో అన్నీ కనబడుతూనే ఉన్నాయి. మా కైలాసీనన్న గురించి నీయాసుంటి పిచ్చి కుక్కలు ఎన్నోరినా ఏమీ కాదు ఆయనకు. ఆయన ఎంత మంచి వ్యక్తో, ఆయన ఏం చేస్తాడు, ఏం కథ ప్రపంచాలు అందరికీ తెలుసు. ఇది గుర్తుపెట్టుకో. ఖబర్దార్ మోటూరు శ్రీకాంత్, జాగ్రత్త. నువ్వు నీ వార్డు అభివృద్ధి గురించి పోరాడు. నువ్వు ఏం మాట్లాడినావు, పార్టీ గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడదు. అలాగే ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక ఆరవైశ్యునివి, ఆ వైశ్యుని గురించి మాట్లాడతావా? నీకు ఒక రీతి రివాయి లేదా? నీ తల్లిదండ్రులు ఏ సంస్కారం నేర్పిరా నీకు సిగ్గుచరం ఉంటే ఫస్ట్ దీనికి ఏం చెప్తావో మా వారం రోజుల్లో గుడికాడికి వచ్చి నువ్వు నిరూపణ చేయి. ఒక వ్యాపారస్తుని దగ్గర డబ్బులు తీసుకున్నా అంటున్నావు. బాబు శ్రీకాంత్, నీ చేయికి పెట్టుకున్న వాచోళ్ళు ఇచ్చిరే, ఏ బిల్డింగ్ కడితే ఏడ కమిషన్ తీసుకున్నావు? గుర్తుపెట్టుకో. ఇవన్నీ నువ్వు నిరూపణ చేయాలి. లేకుంటే మాత్రం ఖబర్దార్, నీ ఎంబడబడతాం, నీ సంగతి చూస్తాం.